హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనం గ్రీన్ ద్రాక్షతో హల్వా చేసుకుందామండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేయాలి. తర్వాత 1/2 కేజీ గ్రీన్ ద్రాక్ష వేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల వాటిపై ఉన్న డస్ట్ ఏమైనా ఉంటే పోతుందండి. బాగా రబ్ చేసుకుంటూ చేయాలి. దానిపై ఉన్న పౌడర్ మొత్తం పోతుందండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకొని మరికొంచెం వాటర్ వేసుకొని ఇంకొకసారి వాష్ చేసుకుందామండి. ఇలా వాటర్ వేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ గ్రీన్ గ్రేప్ వేసుకుందాం. ఇలా మొత్తం వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత స్ట్రైనర్లో వేసి మొత్తం వడకట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల తొక్క నలగదు కదండి, అదంతా విడిగా వచ్చేస్తుంది. ఇలా వడకట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకొక బౌల్ తీసుకొని అందులో 1 కప్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 1 కప్ కార్న్ఫ్లోర్ వేసుకొని 3 కప్స్ గ్రీన్ గ్రేప్ జ్యూస్ వేసుకోవాలి. ఇలా 3 కప్స్ ఒకే కప్పుతో మెజర్ చేసుకోవాలండి. మనం ఏం మెజర్ చేసినా వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా ఇలా విస్కర్తో ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నా దగ్గర ఒక కేక్ ట్రే ఉందండి. అందులో నెయ్యి రాసుకొని డ్రై ఫ్రూట్స్తో ఇలా పెట్టుకుంటున్నాను. మీ దగ్గర గాజు బౌల్ ఉంటే అందులో అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్స్ షుగర్ వేసుకోవాలి. 2 కప్స్ షుగర్కి 1 కప్ వాటర్ వేయాలి. వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో షుగర్ కరిగేంత వరకు కరిగించుకోవాలండి. తర్వాత ఇలా తీగపాకం రావాలండి. తీగపాకం వచ్చేంత వరకు ఇలా ఉంచుకొని తర్వాత ముందుగా మనం కార్న్ఫ్లోర్ మిక్స్ని కలిపి పెట్టుకున్నాం కదా, అది అందులో వేసుకోవాలి. కలుపుకుంటూ వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో ఉంచాలండి. ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని కలుపుతూ ఉండాలి. మొత్తం 3 స్పూన్స్ నెయ్యి పడుతుందండి. ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్కసారిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. హల్వా ప్యాన్కి విడిగా వచ్చేంత వరకు కలుపుతూ నెయ్యి వేసుకుంటూ ఉండాలి. మరి కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ ఇంకొక స్పూన్ వేసుకొని కలపాలి. ఇలా 3 స్పూన్స్ నెయ్యి వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ సిమ్లో ప్యాన్కి హల్వా సపరేట్ అయ్యేంత వరకు ఉంచి ముందుగా మనం సర్వ్ చేసి పెట్టుకున్న అందులో వేసుకోవాలి ట్రేలో. అంతేనండి, రెడీ అయిపోయింది. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ కేక్ ట్రేలో అలా వేసుకోవాలి.
కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇలా వేసుకున్న తర్వాత సమానంగా ఇలా స్ప్రెడ్ చేసుకొని 2 అవర్స్ అలా వదిలేయాలండి. పూర్తిగా చల్లారైన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. 2 అవర్స్ తర్వాత చూడండి ఇలా గట్టిపడింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇలా రివర్స్ చేద్దాం. చూడండి చాలా టేస్టీగా హల్వా మనకి రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చాలా స్మూత్గా జెల్లీగా చాలా బాగుంటుందండి. అంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.